సూర్యుడికైనా వచ్చి ఉండొచ్చు, చంద్రుడికైనా వచ్చి ఉండొచ్చు. నీ ముఖార బింబం వాడిన రోజు లేదు. ఈ రోజు కిన్నురాళ్ళను అంటే ఎవరైనా అన్నారు. వాళ్ళమ్మండాలి పోయినాయి, వాళ్ళ ఆయన పోయినారు, చచ్చిపోయినారు. ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ పెళ్లి అయిపోయినాయి. వాళ్ళ బిడ్డలకు సాకాల పని చేయాలని చిన్నప్పుడు పెళ్లి చేసేయండి. చెల్లెళ్ళకి చిన్న బిడ్డలప్పుడే ముగ్గురు చెల్లెళ్ళు పల్లెపుట్లో కావనిచ్చినారు. అమ్మగారి ఇంట్లో ఇచ్చినారు. పల్లెపుట్లో రెండో ఆమె వచ్చి ఆడ ఊర్లోనే ఇచ్చినారు. మామూట్లో మూడో ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది బాంబేలో. వాళ్ళ పంచాలని అట్నే ఉండిపోయినాడు. దాని తగినట్టుకప్పుడు ఇల్లు కట్టినాడు. ఊర్లో అందరికంటే ముందు పెద్ద బిల్డింగ్ కట్టినాడు. ఇల్లు ఉండదు, బిల్డింగ్ కట్టినాడు ఊర్లో. గృహప్రవేశం తల గృహప్రవేశం ఏ టైంకి పోయినాడు 4 గంటలకి. వాళ్ళ మేనేజర్ని పిలుచుకుంటాను. ఈయనకి మేనేజర్ పిలుచుకొని పోయా తాగిపోతే గుద్దేసా ఏడు చీలిపోయినాడు. చూడు చీలిపోయింది. అది చీలిపోయిందే అప్పుడు అంతే. మళ్ళీ పెయింట్లే కాదు ఏమీ కాల. అంటే నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోయి ఆ బలరాముని కొట్టాడు కదా, వాడిని బంధించి కొట్టి తిట్టి తీసుకొచ్చి నీ పాదాల ముందు వేస్తానని సెలవిస్తే నువ్వు ఏమంటే మేనమామ కన్నతండ్రులు. మేనమామ కన్నతండ్రులు ఒకటి. మేనమామ దండించడం మంచిది కాదు. ఈ యొక్క తండ్రులు అరణ్యంలో ఉన్నారు. తల్లికి ఇంకా కూడా అమ్మగారి ప్రేమ వదల మేనమామ కన్నతండ్రి వాటందరూ కాబట్టి మేనమామ దండించడం మంచిది కాదు. మీ యొక్క తండ్రులు అరణ్యంలో ఉన్నారు. అరణ్యానికి పదరా. Thank you.
గొల్లోళ్ళు గొల్లోళ్ళు అంటే అరణ్యములో నీ వెంట నేను నడసి 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 నాయనా నా దేహమంతా ఉనికి పుట్టిపోయింది, కాళ్ళల్లో రక్తం కారుతున్నది, ప్రాణం నిలవలేకుండా పోతున్నది. పెద్దలే చెప్పినారంటే అన్నం లేకపోయినా 60 రోజులు ఓర్చుకుంటుందట ఈ ప్రాణం. కానీ నీళ్లు లేకపోతే ఒకే నిమిషం కూడా ఓర్వదు. కాబట్టి నాకు నీళ్లు కావాలి. అరణ్యానికి పోయి కాస్త దాహం తెచ్చింటే నా ప్రాణం నష్టం. సరే నీళ్లు కావాలంటావు. దట్టమైన అరణ్యం ఏడుంటుంది అది గుర్తు చెప్పు. దట్టమైన అరణ్యంలో తుమ్మిలు వీచి తోటను, నెమలి ఆడి తోటను, కోవిలు కుయ్యి తోటను, చల్లని గాలి వీచి తోటను, ఆ తోట త్రావు ఉంటది. నువ్వు పోయి ఆ త్రావు చేస్తే నా ప్రాణం నష్టం కుమారు. ఏమంటే చల్లని గాలి వీచు చోట, తుమ్మికలు తిరిగే చోట, కోవిలలు కూసే చోట, నెమలు ఆడే చోట తప్పకుండా జలం ఉంటుందంట. జాడ కనబెట్టుకోపోయి గ్రహానిగా తెచ్చిచ్చిన వరకు నా ప్రాణం నిలుపుకొని నీ వెంట వస్తాను.
అయిపోయింది గదర్ గదర్ పోదామా గదర్ గదర్ లేలే 4:58 పోదామండి అయిపోయింది ఎప్పుడంటే తల్లికి నీళ్లు తెచ్చేదానికి అరణ్యానికి వచ్చాడు. ఎప్పుడు అరణ్యానికి వచ్చినాడు, ఈ అరణ్యం ఎవరు ఆధీనంలో ఉన్నారు తెలుసా? గట్టోర్ గజ్జుడు దీనికి ఆధీనంలో ఉన్నాడు. ఈ వనానికి అధిపతి గట్టోర్ గజ్జుడు. ఈ గట్టోర్ గజ్జుడు ఏం చేసినాడు? నరుడు కదా, నరవాసులు పడేసినాడంట. ఆయన వనానికి నరులు ఎవరు రారు. నరవాసన పడేసినాడు. ఆయన గంభీరుడై వస్తున్నాడంట. ఇట్టుండే సమయమున ఆ గట్టోర్ గజ్జుడు వచ్చేది గంభుళ్ళెత్తి దానినా I'm